రివర్స్ అయిన భాగ్యం ప్లాన్. నర్మద చేసిన పనితో ఉద్యోగాన్ని వదిలేసి రామరాజుకి క్షమాపణ చెప్పిన సాగర్. మరి అంతే ఇష్టపడి తీసుకున్న ఉద్యోగాన్ని సాగర్ ఎలా వదిలేశాడు? నర్మద ఎలా అసలు సాగర్ మనసు మార్చింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తన తండ్రి చేసిన పని గురించి బాధపడుతూ ఉంటారు ధీరజ్ అలాగే చందు. ఇద్దరు కూడా అలా చేసి ఉండకుండా ఉండాల్సింది. అనవసరంగా తెచ్చిన బట్టలు కాల్చేసి నాన్న సాగర్ని బాధ పెట్టినట్టున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. చూడు, ఆ సాగర్ నర్మద ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతారో. ఇక నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టే సమయం వచ్చేసింది అమ్మడు. ఇక మనం హ్యాపీగా ఆ ఇంట్లో మళ్ళీ చక్రం తిప్పొచ్చు. ఆ నర్మద వెళ్ళిపోతే ఇక ఆ ప్రేమ ఏమీ చేయలేదు, ఒంటరిది అయిపోతుంది. అప్పుడు మనం ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. అందుకనే ఎంత త్వరగా ఆ నర్మద వెళ్ళిపోతే ఇంట్లోంచి అంత మంచిది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు వేసిన ప్లాను వర్కౌట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇక సాగర్ అయితే వెళ్ళిపోదాం, ఇంట్లోంచి వెళ్ళిపోదాం, ఇంకిక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని చెప్పి అంటూ ఉంటాడు. వెళ్ళాలి అంటే నువ్వు ఉద్యోగాన్ని మానేయాలని చెప్పేసి ఇక నర్మద అయితే చెప్తూ ఉంటుంది. ఇష్టపడి ఆ ఉద్యోగం కోసం ఎన్నో మాటలు పడి మరీ సాధించుకున్నాను. ఆ ఉద్యోగాన్ని ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అంటే ఉద్యోగం కోసం కన్నవాళ్ళని కట్టుకున్న దాన్ని కూడా వదిలేస్తావా? నీకోసం నా వాళ్ళని వదిలేసుకుని వచ్చాను, నీకోసం ఇక్కడి నుంచి కూడా బయటికి వచ్చేస్తాను అంటున్నాను. అయినా సరే నీకు ఉద్యోగమే కావాలి అంటున్నావు. నాకన్నా నీకు ఉద్యోగమే ఎక్కువైపోయిందనమాట అని చెప్పేసి అంటూ ఉండగానే అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా నర్మద? ఉద్యోగాన్ని వదిలేయమంటావేంటి? ఈ ఉద్యోగం కోసమే కదా మా నాన్నతో ఎన్నో అవమానాలు పడి ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకోవడం కూడా ఈ ఉద్యోగం కోసమే కదా. దాన్ని ఎందుకు వదిలేయమంటున్నావు? రేపొద్దున్న మన ఫ్యూచరు ఆ ఉద్యోగం మీదే ఆధారపడి ఉంది. రేపు మనకి పిల్లలు పుడతారు, వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఇద్దరం ఇలా ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ జాబ్స్ ఉంటే రేపొద్దున్న పిల్లల్ని సెటిల్ చేయడానికి కూడా బాగుంటుంది. నేను ఉద్యోగం వదిలేస్తే ఏం చేయగలను? ఇప్పుడు నేను ఎలా మీ అందరినీ చూసుకోగలను అని చెప్పేసి అంటూ ఉండగానే నువ్వేమీ దాని గురించి ఆలోచించొద్దు. నువ్వు నీతిగా నిజాయితీగా సంపాదించేది ఏదైనా సరే మన ఇంట్లోకి సరిపోతుంది. నువ్వు ఈ ఉద్యోగం చేయడం కారణంగానే మావయ్య గారు మనసు గాయపడింది. అందుకే మావయ్య గారు నీ విషయంలో అలా ప్రవర్తిస్తున్నారు. నువ్వు సంపాదించిన ఉద్యోగం మీదే తప్ప నీ మీద మావయ్య గారికి ఎలాంటి కోపం లేదు. ఆ విషయాన్ని ఒక్క క్షణం నిదానంగా ఆలోచించు సాగర్, నీకే అర్థమవుతుంది. అప్పటికైనా నీ మనసు మారుతుందేమో అని చెప్పేసి అంటూ ఉండగానే నువ్వు ఎలాగైనా సరే నా మనసు మార్చి ఈ ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పేసి ఇలా చేస్తున్నావు. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మా నాన్న మమ్మల్ని అర్థం చేసుకోడు, ఎప్పటికీ కూడా అర్థం చేసుకోవడం అనేది జరగదు. తనకి నచ్చినట్టే మేముండాలి తప్ప మాకు నచ్చినట్టుగా బ్రతికే అవకాశం ఎప్పటికీ మా నాన్న ఇవ్వడు. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎలా ఉంటాననుకుంటున్నావు అని చెప్పేసి సాగర్ అయితే అడుగుతూ ఉంటాడు నర్మదని. అలా అడుగుతూ ఉండగానే లేదు, నీకు నచ్చినట్టుగా ఉండడానికి మావయ్య ఏ రోజు అడ్డు రాలేదు. నీకంటూ ఉద్యోగం ఉంటే మావయ్య ఆ ఉద్యోగాన్ని ఇష్టపడతారు, కానీ నువ్వు లంచంతో కొనుక్కున్న ఉద్యోగాన్ని మావయ్య ఇష్టపడడం లేదు. మావయ్య ఎంతగా బాధపడుతున్నారో ఒక్కసారి మావయ్య గదికి వెళితే నీకే అర్థమవుతుంది అని చెప్పేసి నర్మద అయితే చెప్తూ ఉంటుంది. ఆ గది వైపు వెళ్ళిన సాగర్కి తన తండ్రి ఎంతగా బాధపడుతున్నాడో ఆ ఉద్యోగం విషయంలో, అలాగే ఆ బట్టలు నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్ చేసినందుకు, వీటన్నిటి విషయంలో తన కొడుకు మనసుని గాయపరిచినందుకు ఎంతగా తను బాధపడుతున్నాడు అన్న విషయం గురించి ఇక అక్కడికి వెళ్ళిన సాగర్ తెలుసుకుంటాడు. అలా తెలుసుకుని ఒక్కసారే షాక్ అవుతాడు. చూసావా, విన్నావా మావయ్య గారి మాటల్ని? మావయ్య గారు నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. మావయ్య గారు కొడుకులందరినీ కూడా సమానంగానే చూశారు. మీ అంతటా మీరు ఏదో ఒక తప్పులు చేసి మావయ్య గారిని ఇబ్బంది పెట్టి మావయ్య గారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని చెప్పేసి
మీరు ఇక ఏదో ఆలోచిస్తూ, ముఖ్యంగా నువ్వు ధీరజు మావయ్య గారు ఎన్ని మాటలన్నా ఇక మావయ్య గారి కోసమే ఇక్కడే ఉండిపోయి ఇక మావయ్య గారికి నచ్చినట్టుగా ఉంటున్నాడు. ఇక చందు బావ తనకి ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని తను రైస్ మిల్లో పని చేస్తున్నాడు. ఎందుకు? మావయ్య గారి కోసమే. అందుకనే చందు బావ అంటే మావయ్య గారికి ఇష్టం. ఎందుకంటే ఏ మాటని కూడా చందు బావ ఎదిరించడు. నువ్వు ఇదంతా నా కోసమే చేశావు. మా అమ్మ నాన్నల్ని వాళ్ళు నన్ను మళ్ళీ వాడలో కలుపుకోవడం కోసం, నాకు పుట్టింటినివ్వడం కోసం ఇదంతా చేశావు. కానీ నువ్వు ఉద్యోగం చేస్తే సంతోషపడతాను. అలా అని ఇలా లంచంతో ఉద్యోగం తెచ్చుకుంటే అది నాకు ఇష్టం లేదు. ఆఫీస్లో అందరూ నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు. దాన్ని నేను ఎప్పటికీ తీసుకోలేను. నా భర్తని అందరూ అవమానించి మాట్లాడుతూ ఉంటే నాకు అవమానం జరిగినట్టే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా నువ్వు ఈ జాబ్ చేయడానికి లేదు. ఆ తర్వాత ఏదో ఒక జాబ్ వెతుక్కోవడమో, లేకపోతే మావయ్య గారికి నచ్చినట్టుగానే మావయ్య గారి దగ్గర క్షమాపణ చెప్పి మళ్ళీ రైస్ మిల్లో పనిచేసినా నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మా అమ్మా నాన్నలు ఏదో ఒక రోజు వాళ్ళ తప్పు తెలుసుకుని నన్ను అర్థం చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు నన్ను కూతురుగా, నిన్ను అల్లుడుగా అంగీకరిస్తారు. కానీ ఈలోగా మావయ్య గారి మనసు బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మావయ్య గారు ఎలా వచ్చారో, ఆయన ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చారో చిన్నప్పటి నుంచి చూసిన వాడివి నువ్వు. అయినా కూడా నువ్వే మావయ్య గారి మనసు అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి చాలా విధాలుగా, విధాలుగా ఇక అక్కడ నచ్చ చెప్తూ ఉంటుంది నర్మద. చాలా రకాలుగా ట్రై చేసిన తర్వాత ఈలోగా ధీరజ్ కూడా వస్తాడు. వదిన చెప్పిన ప్రతి మాట నిజమే అన్నయ్య. అన్నదమ్ములుగా మన ముగ్గురం నాన్న కష్టాన్ని చూస్తూ పెరిగాము. నాన్న ఎన్ని కష్టాలు పడి మనల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. ఈరోజు నాన్న మనసుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నాన్నకి నచ్చినట్టుగా మనందరం కలిసి ఉంటేనే ఈ ఇల్లు బాగుంటుంది. ఎవరికి వారుగా విడిపోతే అందరికీ అలుసైపోతాము. అలాగే మన జీవితాలు కూడా నాశనమైపోతాయి. అందుకని వదిన చెప్పినట్టుగా చెయ్యి అన్నయ్య అని చెప్పేసి అక్కడ ధీరజ్ కూడా చెప్తూ ఉంటాడు. అవునరా, నువ్వు దూరంగా వెళ్ళిపోతే మేమిద్దరం ఉండలేమురా. చిన్నప్పటి నుంచి మనందరం కలిసే బ్రతికాము. ముగ్గురం కలిసి ఉండాలని అనుకున్నాము. కాబట్టి ముగ్గురులో ఎవరు విడిపోయినా ఇంకొకరం తట్టుకోలేమురా. మా కోసం అర్థం చేసుకోరా అని చెప్పి చందు కూడా చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరి మాటలు నర్మద తన కోసం తన జీవితాన్నే వదులుకొని వచ్చేసింది. అలాంటి నర్మద కోసం ఇక ఈ పని చెయ్యలేనా అని అనుకున్న సాగర్ అయితే మనసు మార్చుకుని ఉద్యోగాన్ని వదిలేయడానికి అంగీకరిస్తాడు. అలా అంగీకరించిన సాగర్ అయితే తన తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తాడు. నన్ను క్షమించండి నాన్న, నేను తొందరపడి ఉద్యోగం విషయంలో తప్పు చేశాను. ప్రసాద్ గారు చెప్పిన మాటలు విని ఇక వాళ్ళ కూతుర్ని ఎలాగైనా వాళ్ళ దగ్గరికి చేర్చాలని, నర్మదకి తల్లిదండ్రుల్ని ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇదంతా చేశాను. మీ మనసుని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. నేను రేపటి నుంచే ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. ఇక మీకు నచ్చినట్టుగానే నేను ఉంటాను అని క్షమాపణ చెప్పడంతో అప్పుడు క్షమిస్తాడు. నీ బాకీ నేను తీరుస్తాను, ఆ డబ్బు విషయం నేను చూసుకుంటాను అని చెప్పేసి రామరాజు కొడుకుని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుంటాడు. దాంతో ఆ కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ భాగ్యం ఆ కుటుంబం నుంచి నర్మదా సాగరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూతురు వల్లిని ఆ కుటుంబంలోకి పంపించి ఆ కుటుంబంలో మళ్ళీ పెత్తనం చేసి ప్రేమ ధీరజులను కూడా తరిమేసి మొత్తం అంతా కూడా మళ్ళీ వల్లి చేతిలో పెట్టాలని చెప్పి పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. కానీ మొత్తం కూడా అక్కడ నర్మద చేసిన పనితో రివర్స్ అయిపోతుంది. ఇక సాగర్ అలాగే రామరాజు ఇద్దరూ కలిసిపోవడం, ఆ విషయం తెలుసుకున్న తర్వాత వల్లి అయితే ఇక్కడ నువ్వు వేసిన ప్లాను మళ్ళీ బెడిసి కొట్టింది. ఇక జీవితంలో ఆ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా లేకుండా పోయేలా ఉంది. సేర్చీని మనమే రెచ్చగొట్టాము అన్న విషయం కనుక నా భర్తకి తెలిసింది అంటే ఇక జీవితంలో నా మొహం చూడడు, నన్ను క్షమించడు. ఇదంతా నీ వల్లే అంటూ వాళ్ళని తరుముతూ కొడుతూ ఉంటుంది వల్లి. అలా వాళ్ళ ప్లాను రివర్స్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే సాగరు అలాగే రామరాజు ఇద్దరూ కలిసిపోవడంతో ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నన్ను క్షమించరా, నువ్వు ఆ డబ్బుని అసలు
ఇలా ఉద్యోగం చేసి సంపాదించడం, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టమే. కాకపోతే నువ్వు ఇలా లంచంతో ఉద్యోగం తెచ్చుకోవడం ఇష్టం లేకే ఆ బట్టల్ని నేను కాల్చేశాను. ఆ సమయంలో నా మనసు ఎంతో బాధపడిందని చెప్తూ ఉంటాడు రామరాజు. అయితే అలా రామరాజు ఇక సాగర్ని క్షమిస్తాడు. భాగ్యానికి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి.